శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి బుధవారము ఏప్రిల్ 30వ తారీఖున వీరికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపార సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్ముదురు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043375712. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. ఒకసారి ప్రయత్నించండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రంలో గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంది. ఈరోజు మీకు చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. మీరు సందర్శకులను ఆకర్షించే అవకాశం కూడా ఉంది. లేదా మీరు విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి ప్రధాన పునరుద్ధరణ పనులను ప్రారంభించే లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే లేదా మారే సమయం కూడా ఇదే కావచ్చు. మీరు రోజంతా చాలా చురుకుగా ఉండాల్సి వచ్చినప్పటికీ మీరు దానిలోని ప్రతి నిమిషాన్ని ఇష్టపడతారు మరియు ఆనందిస్తారు. ఈరోజు మీకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, కానీ దానిలో మీ వ్యాయామాన్ని చేర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జిమ్లో కొత్త మిషన్ తీసుకోండి. ఫిట్నెస్ మరియు రక్షణ కోసము మీరు కరాటే లేదా మార్షల్ ఆర్ట్స్ టెక్నికల్లో కూడా చేరవచ్చు. మీరు మార్షల్ ఆర్ట్స్ వంటి ఏదైనా కొత్త ఫారం నేర్చుకోవాలనుకుంటే మీరు రెగ్యులర్ జిమ్ వ్యాయామాన్ని ఆపి మార్షల్ ఆర్ట్స్ తరగతులను ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభించండి. మీ సంబంధంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలకు రాకపోవటము లేదా అపోహలు ఏర్పడకుండా ఉండటం అయితే చాలా ముఖ్యము. ఈ కాలంలో మీ సంబంధంలో అపనమ్మకం యొక్క వాతావరణం బలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ స్థాయిలో బహిరంగత మరియు నిజాయితీ కోసం ప్రయత్నించండి. మీ భాగస్వామి గురించి మరియు అతని లేదా ఆమె పట్ల మీ ప్రవర్తన గురించి మీ అభిప్రాయాన్ని మూడో వ్యక్తి ప్రభావితం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆర్థిక విషయాలపై ఊహించిన డిమాండ్లు ఈ రోజును కొంత కలవర పెట్టవచ్చు. మీరు మీ అన్ని బిల్లులు మరియు ఇతర బాధ్యతలను తనిఖీ చేసుకోండి. మీరు మీ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ధారించుకోండి. మీరు ఏదైనా పట్టించుకోకపోతే అది మీ సమీప భవిష్యత్తులో చాలా ఎక్కువ మొత్తంగా తిరిగి పొందుతారు. మీరు మర్చిపోయిన పాత అప్పును మీరు చెల్లాల్సి రావచ్చు. ఈరోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతురతకు కారణం కావచ్చును. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురవుతుంది. సమస్యలకు సత్వరమే మీరు మంచి రిలాక్స్ అయితే తీసుకోండి. ఈరోజు గౌరవాన్ని అయితే పొందబోతున్నారు. అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంట తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరని తెలుసుకోండి. మీరు నిరంతర అభివృద్ధి ఆర్థికం కోసము నపుంసకులతో అపర్యాదగా లేదా అగౌరవంగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే వారు అంగారక గ్రహంచే పాలింపబడతారు కాబట్టి వారి శాపాలు మనకి తగలకూడదు. మీకు ఈరోజు ఆరోగ్యం పరంగా 5, సంపద 1, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 4, వృత్తి 1, యువతల జీవితము 4. మరి తులారాశి వారికి బుధవారం ఏప్రిల్ 30వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.